జయ గురుదత్త. ఈరోజు నేను చేబ్రోలని అంటే ఏలూరు దగ్గర చేబ్రోలని ఊరు ఉంది, అక్కడికి వచ్చాను. ఈరోజు చాలా అత్యంత సుదినం, ప్రతిరోజు అదే అనుకోండి. కానీ ఈరోజు మన యూట్యూబ్లో ఒక ప్రత్యేకమైన వాళ్ళని పరిచయం చేస్తున్నాను మీ అందరి కోసం. ఎందుకంటే సిద్ధమంగళ స్తోత్రం చదివితే చాలా మహిమలు జరుగుతాయని రోజు నేను యూట్యూబ్లో చెప్తుంటే మీరు అందరూ కూడా చూస్తున్నారు. అయితే ఇక్కడ చాలామంది భక్తులు అంటే ఈ గ్రామంలో ఒక 25 మందితో ఒక గ్రూప్గా చేరి వాళ్ళు ఎవరు ఎక్కడ అడిగినా అక్కడికి వెళ్ళి సిద్ధమంగళ స్తోత్రాన్ని పారాయణం చేస్తున్నారు, ఈ భక్తులందరూ అందిస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ అనుభవాలు ఒక్కొక్క మాటలో చక్కగా వాళ్ళందరి ద్వారా మనం వినే ప్రయత్నం చేద్దాం ఈరోజు. ఎందుకంటే సిద్ధమంగళ స్తోత్రాన్ని ఎందుకు చదవాలి, దాన్ని ఎలా చదవాలి, ఇవన్నీ చూసాం. కాబట్టి చదివిన భక్తులకి ఆ శ్రీపాద స్వామి ఏమిచ్చారు అనే విషయం మీద ఇప్పుడు మనం వాళ్ళని ఒక్కసారి పరిచయం చేస్తాను. మీ అందరూ కూడా చూసండి. దానికి ముందు మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరందరూ కూడా ఇలాంటి గ్రూప్గానే తయారయ్యి ప్రతి ఊర్లో కూడా, ఎందుకంటే ఆడవాళ్ళు సాధించిందంటూ ఏమీ లేదు అనేదానికి ఈ ఊరి వాళ్ళే ఆడవాళ్ళే నిదర్శనం అన్నమాట. వీళ్ళందరికీ ముందుగా అంటే ఎవరో ఒక మార్గదర్శి రావాలి కదా. కాబట్టి ఆ మార్గదర్శి ఆ యొక్క ధనలక్ష్మి అమ్మ రూపంలో వచ్చి ఆవిడ వెనకంటి చక్కగా ఆవిడ ముందు మరి తెలీదు, ఆవిడ వెనకంటి వాడు వీళ్ళందరూ కూడా వెళ్ళి ప్రతి ఇంట్లోనూ 108 సార్లు, ఒక్కసారి 2 సార్లు కాదు 108 సార్లు సిద్ధమంగళ స్తోత్రం చేసుకునే అనుగ్రహాన్ని ఆ యొక్క చేబ్రోలో వీళ్ళందరికీ వాస్తవులకి అందరికీ ఆ శ్రీపాద స్వామి, ఆ దత్తాత్రేయుడు ఇచ్చారు. కాబట్టి వాళ్ళందరినీ ఒక్కసారి మా దిలీప్ ఇప్పుడు చూపిస్తాడు, ఒకసారి చూడండి. వీళ్ళందరూనండి ఒక గ్రూపు చూడండి, చక్కగా అందంగా ఒకే కలర్ శారీస్ కట్టుకున్నారు. చక్కగా పొద్దున వచ్చేసారు హ్యాపీగా. సిద్ధమంగళ స్తోత్రం అంటే అత్యంత ఇష్టము. కాబట్టి స్వామి చూడండి ఎంత చక్కగా వాళ్ళు ఒక్కొక్కరు పువ్వులు అల్లుకున్నారు, మాలలు అల్లారు. స్వామితో చాలా చాలా అత్యంత ప్రేమను అనుగ్రహాన్ని పొందారు వీళ్ళందరూ. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక్కొక్క మాటలో మనకు చెప్తారు. ముందుగా ధనలక్ష్మి గారు ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని గురించి మాకు 2 మాటలు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. తల్లి చెప్పండి. నాకు హెల్త్ బాగాని టైంలో నాకు ఎనుబొద్దు కలిగిందమ్మా, అందుకని దాన్ని పెట్టుకున్నాను నేను. అందుకని దాని గురించి నాకు హెల్త్ కూడా శుభ్రంగా ఉంది. అది నిర్మలమ్మ గారి ద్వారా నేను నేర్చుకున్నానండి. ఇది ఎక్కడ వైబ్రేషన్స్ వస్తే ఎక్కడ అని అడిగితే గుడివాడ నిర్మలమ్మ గారు అని చెప్పారు ఒక ఆయన. ఆవిడకి ఫోన్ చేస్తే ఆవిడ ద్వారా నేను నేర్చుకుని 10 మందిని అట్లా చేద్దామని చెప్పాను. ఇది అలా జరుగుతుంది. ఇప్పుడు నుంచి 4 సంవత్సరాల నుంచి జరుగుతుందని చేబ్రోలో. ఇదండి నా అనుభవం. చాలా గొప్పమ్మ. ఎందుకంటే చెప్తే చేయాలని లేదు, దాన్ని మీరు ఆదర్శంగా తీసుకొని మీరే చదువుకోకుండా స్వార్థం లేకుండా అందరికీ అందిస్తున్నారు. కాబట్టి చేబ్రో ధనలక్ష్మి ఒకసారి అందరూ గట్టి క్లాప్స్ కొట్టండి. అలాగే ఇంకా చేబ్రోలమ్మకి మా ధనలక్ష్మి గారికి ఒక గుండెకాయను కూడా మీకు చూపిస్తాను. ఆ గుండెకాయ ఎదిగో చూడండి. పద్మమ్మ చెప్పు, నీ మాటలు చెప్పు. ప్రతిరోజు వెళ్తావు కదా, నీకు ఎలా అనిపించింది? నాకు ప్రశాంతతగా ఉంది, అంతే, ఇంట్లో కూడా ప్రశాంతం. చాలా వెరీ గుడ్, చాలా అద్భుతం. అమ్మ మీ పేరమ్మా? గడియాల లక్ష్మి గారు. చెప్పండి, మీకు అనుభవం ఎలా ఉంది? మాకు అనుభవం అంటే మామూలుగా ఇక్కడ గురు చరిత్ర పారాయణ జరిగేది. సిద్ధమంగళ స్తోత్రం ద్వారా ఎలాంటి అనుభవాలు? అది కూడా దాంట్లో ఓకే సరే సరే. పారాయణ చేసి అయిన తర్వాత ఒక రోజు ఆఖరి రోజు కొబ్బరికాయ కొట్టుకొని పెట్టినప్పుడు స్వామి దగ్గర మాల ఊడిపోయి దీపం మీద పడిపోతే సరే అది ఎందుకు చేసావు, ఇప్పుడు నీ సేవ చేసుకునే ఎవరికైనా అది ఇదే కదా, అసలు నీ సందేశం ఏంటని బాబా గురుచరిత్ర తీసి అడిగితే పూర్వజన్మ కర్మల్ని అనుభవించడానికి ఇది సమయము అని చెప్పి అని అన్నాక ఆ సాయంత్రం హోమం చేశారు ఇక్కడ అమ్మ ఇంట్లో హోమం చేస్తే ఆ రోజు సాయంత్రం పాదుకుల మీద నల్లగా వచ్చి పాదుకులు ఇదైపోయినాయి. అయితే అది ఇట్లా అంటే సరే ఎవరి కర్మల్లో స్వామి తీసుకుంటున్నాడు అని చెప్పి అనుకుని మామూలుగా ఊరుకున్నాను. తర్వాత వారానికి మాకు ఈయనకి కాలు ఇన్ఫెక్షన్ వచ్చి సేమ్ అదే కాలు తీసేసారు. ఇబ్బంది అయింది. అది ఏంటంటే ఆయన ప్రాణం తీసుకోవాల్సింది, ఆ సేవ ద్వారా ఆయన కాలుతో మా కర్మలు అనేది తీసాడని నా అనుభవం.
అంటే గురుచరిత్ర ద్వారా ఆ, సిద్ధమంగళ స్తోత్రం ద్వారా మీరు రోజు చదువుతున్నారు కదా, దాని మూలాన మీకు ఎలాంటి అనుభూతి కలిగింది? అంతా కూడా స్వామి ఇదే అని నా నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మీ పేర్రా? నాకు సునీత అండి. గట్టిగా చెప్పండి. సునీత. నేను హెల్త్ ఇష్యూస్ నాకు ఉన్నాయి, కానీ చిన్న ప్రాబ్లం ఉన్నా నేను నైట్ అడిగేటప్పటికి మార్నింగ్ నాకు సొల్యూషన్ దొరుకుతుంది. దొరుకుతుంది అంటే సిద్ధమంగళ స్తోత్రం ద్వారా. నాకు చిన్న ప్రాబ్లం వచ్చినా సరే నేను హైదరాబాద్ వెళ్ళాలి, వెళ్ళకుండానే ఇక్కడే సొల్యూషన్ దొరుకుతుంది. నాకు ఎప్పుడు మార్నింగ్ ఈవినింగ్ సిద్ధమంగళ సూత్రం పారాయణ చేస్తాను. అత్యంత అద్భుతం. మీరు తల్లి? నా పేరు శ్రీకళ అండి. గట్టిగా చెప్పండి. నా పేరు శ్రీకళ అండి. నేను సిద్ధమంగళ స్తోత్రం చేస్తే హెల్త్ ఇష్యూస్ నాకు ఉన్నాయి. అవి వెంటనే పారాయణ చూసుకుంటాను, తగ్గుతుంది. మా అబ్బాయి కూడా అంత బాగుంటుందని చదివాక ఇంట్లో అంత ప్రశాంతంగా ఉంటుంది. చాలా అదృష్టం అమ్మా. మీరమ్మా? లక్ష్మి అండి. మాకు కూడా చాలా బాగుంటుందండి. ఇంట్లో అయితే గట్టి పోట్లు అర్థం, ఇక్కడ మెల్లిగా చెప్తాం. చాలా బాగుందండి పారాయణం చేస్తాం. వెరీ గుడ్ తల్లి. తల్లి దీప్తి చెప్పమ్మా. నా పేరు దీప్తి అమ్మ. నాకైతే చాలా పీస్ఫుల్గా ఉందమ్మ. ఇంకేమన్నా మీకు దాని మూలన? మైండ్ అంతా రిలాక్స్గా అనిపిస్తుంది. ఓకే, మీకు మీ పేరు తల్లి? నాకు చాలా బాగుందండి. ఆంటీ గారి దయ వల్ల ఇంట్లోనే తినడం వండుకోవడం తప్పే ఉండేది కాదు. అలాంటిది పారాయణలోకి వచ్చాక ఆంటీ గారి దయ వల్ల అంతా బాగుందండి. అవునండి. మీకమ్మా? నాకు కూడా అంతా బాగుందమ్మా. ఈ పద్మ గారి పరిచయం అయిన తర్వాత ఆమె మూలాన నేను ఈ బాబా గుడి అనేది ఏంటో తెలుసుకున్నాను. ఏ పద్మ? ఆట గుండెకాయనా? మీరు తల్లి? మాకు అంతా బాగానే ఉందండి. పాపకు ఆరోగ్యం బాగోదండి. సండం గారిని ఇలాగే పాప హాస్పిటల్కి వెళ్ళాలి, ఏమండి మా ఇంట్లో పారాయణ పెట్టండి అన్నానండి. నేను అనేటప్పుడు కండి ఆవిడతో మాట్లాడుతూనే ఉన్నాను. పెద్ద పాము అండి నాగేంద్ర స్వామి మా ఇంట్లోకి వచ్చారండి. వచ్చి ఆవిడతో అనేటప్పటికి అనేటప్పటికి విన్నాదండి ఆవిడ నాగమ్మ తల్లి. విన్నాక ఆవిడతో మాట్లాడుతూనే ఉన్నాను. ఏమండి పాము వచ్చింది అంటుంట. చూడమ్మా చూడు, సరేలే చూడు అని అనేటప్పటికి ఈ మాటలు అన్నీ ఎందండి. విన్నాకనే బయటకు వచ్చి చూస్తే మళ్ళీ అసలు నాకు మళ్ళీ కంటికి కనపడలేదండి. అంటే స్వామి ఆ రూపంలో వచ్చారు. మళ్ళీ మన్నాడు లేదు, మూడో నాడే పారాయణండి. అబ్బాయి మీరు మూడో నాడే పెడుతున్నారండి, నేను ఇల్లు అయ్యి శుభ్రం చేసుకోవాలని మీరు ఎమ్మటే అంటే అలాగండి. అంటే కాదమ్మా నేను పెళ్ళికి వెళ్తాను కదా పెట్టేసుకుంటే సరేలేండి అని పెట్టుకుంటానండి. పెట్టుకున్నానండి. బాబావారు కూడా మా ఇంటికి ఆర్తి పండుగలో చక్క బాబావారు కూడా వచ్చారండి. చాలా అద్భుతం అమ్మా. చాలా శ్రద్ధగా చదువుతున్నారు. మీ పేరు తల్లి? శాంతి అండి. శాంతి గారు చెప్పండి, మీ అనుభవం చెప్పండి. శాంతి గారి ద్వారాగే పారాయణానికి వస్తున్నానండి. ఇంట్లో నుంచి బయటికి రిలీఫ్గా ఉంటుంది. రిలీఫ్గా ఉండింది అంతే, ఇంకేమి లీలలు జరగలేదా మీ జీవితంలో? జరిగిందండి. ఏం చేస్తామండి, ఏం పర్వాలేదు చెప్పు. అందుకే చెప్పాలి మనం, ఎందుకంటే సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతి ఇంటిలోనూ జరగాలి అని కదా మన సంకల్పం. కాబట్టి ఎన్నో లీలలు జరిగాయి. అమ్మా మా వారు లేరండి. మా అత్తయ్య గారు నేనే ఉంటున్నాం. మా అబ్బాయిలు ఇద్దరు కెనడాలో ఉంటున్నారండి. ఆల్రెడీ పెద్ద బాబు పెళ్ళి మా అన్నయ్య చేశానండి. మరి అత్యంత అద్భుతమే కదా స్వామి కదా. చేశారండి ఆయన దయ వల్ల. మరి కరెక్ట్ అమ్మా. మీరు తల్లి? నా పేరు సావిత్రి అండి. మా అమ్మ పేరు ధనలక్ష్మి గారు. గట్టిగా చెప్పు నాన్న. మీరు ఇంట్లో అయితే గట్టిగా పోట్లాడతారు, ఇక్కడ చెప్పమంటే చెప్పట్లేదు. మైక్ అన్న ఇవ్వమ్మా మాకు. శ్రీరామనవమికి మన దేవాలయంకి వచ్చామండి. కళ్యాణంలో కూర్చొని చూశాక సిస్టర్ గారు పరిచయం అయ్యారు. అయితే జరిగింది ఆ రోజు సాయంత్రం వరకు చాలా ఇది అనిపించింది, మనసుకి ప్రశాంతత. ఆ రోజు సిస్టర్ గారితో మాట్లాడినప్పుడు కొన్ని కుటుంబ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్లో కొద్దిగా నలిగిపోతున్నాను, మనశ్శాంతి లేదని అంటే సిస్టర్ గారు చెప్పారు, అమ్మ ఇలా సిద్ధమంగళ స్తోత్రం ఇంట్లో ప్రతి ఇంట్లో ఇలా జరుగుతుంది పారాయణం, మీరు ఒకసారి వచ్చి చూడండి మీకే తెలుస్తుంది అని చెప్పారు. అలాగే సిస్టర్ గారు ఇన్విటేషన్ ఇచ్చారు, మనకు ఫోన్లో మెసేజ్ పెట్టి చెప్పారు. వచ్చాను. అసలు ఫస్ట్ టైము ఒక ఇంట్లో అడిగి పెట్టండి, నాకు డైరెక్ట్గా చూస్తున్నట్టే అనిపించింది. ఆ వెలుగు అంటే ఒక ఫోటోల్లో ఉన్నట్టు లేదేదో అలంకరించినట్టు నాకు అనిపించలేదు. ఇంకెప్పుడైతే ఫస్ట్ టైం నేను ఆ అనుభవాన్ని చూశాను, ఇంక ఒకటి కాదండి, ప్రతి విషయంలో కూడా దేవుడు ఆయన తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. ఈ రోజు వరకు కూడా ఆయన తోడుగానే ఉన్నారు. చాలా గొప్ప విషయం అమ్మా. మీరు చెప్పండి, మీ పేరేంటి? నా పేరు వెంకటలక్ష్మి అండి. చెప్పమ్మా. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. అయినా ఇబ్బందులని తెలియకోకుండా దేవుడి మీద ఆధారపడి బతుకుతున్నాను ఎప్పుడు. అలాగే ఉంటుండగానే మా ఆయన గారికి హెల్త్ బాగోక కాలం చేశారు. ఇలాగే గుడికి వెళ్తా ఉంటుంటే ఒకళ్ళు ఇలాగే చెప్పారు, ఇలాగ వచ్చినప్పుడు ఇలా బాబా గుడిలో పారాయణం పెడుతున్నారు చూద్దు కానీ వచ్చాను. ఆ రోజు వస్తే పారాయణం చూశాను. ఇంకా
అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు మానుకోకుండా నాకు వీలైనంత మట్టుకు వచ్చి చేసుకుంటున్నాను. కానీ నేడు మొన్న గురు పౌర్ణమి రోజున నా బిడ్డకి ఇంకా తనంతట తానే అయిపోయింది, నా ప్రాణం అనుకున్న స్థితిలోకి వచ్చేసిందంట. నేను ఆ రోజు ఇక్కడ గుళ్ళో ఉన్నాను, పారాయణంలో గుళ్ళో సిద్ధమంగళ స్తోత్రం చేస్తున్నాం గురు పౌర్ణమి రోజు. ఇంకా ఆ కష్టం నాకు తెలియకోకుండా భగవంతుడు వచ్చి నా బిడ్డను కాపాడి నా చంటి పిల్లకి తల్లిని నిలబెట్టాడు భగవంతుడు. నేను అప్పుడే భగవంతుడికి, తండ్రి అయ్యా నువ్వు ఉన్నావు, నువ్వే నాకు తోడు నీడ అన్నీ, నేను ఒంటరిగా ఉంటున్నాను, నాకు ధైర్యాన్ని ఇచ్చి నాకు తోడుగా ఉండని చెప్పానండి. అంతే అప్పటి నుంచి నేను ఇంకా ఎప్పుడు దేవుడినే నమ్ముతాను. అంటే దీనికి నేనేం చెప్తానంటే, మనము దేవుడి పనులు చేస్తే దేవుడు మన పనులు చేస్తాడు అని ఎప్పుడు చెప్తూ ఉంటా. కాబట్టి మీరేమో ఇక్కడ పారాయణం భగవంతుడి చేస్తున్నారు, భగవంతుడు వెళ్ళి నీ బిడ్డను అక్కడ రక్షించాడు. ఇంటికి వెళ్ళాక కూడా అందరూ ఈ బిడ్డని బాబా వచ్చే రక్షించాడు. బాబాయ్ ఒక స్విచ్ కట్టుకోకుండా తనంతట తాను కీటరు ముట్టుకోకుండా తను చాకు కొట్టడం స్విచ్ కట్టుకోకుండా తన ప్రాణం నిలబట్టడం. అయితే నా బిడ్డ మట్టికి అయిపోయింది, నా ప్రాణం అమ్మ అనుకుని అలా ప్రాణం వదిలేసి రక్షించాడు. అంటే భగవంతుని నమ్ముకుంటే అలా చేస్తాను. ఇప్పుడే ఎప్పుడు ఇంకా బాబాని అలా తెలుసుకుంటాను. మంచిదమ్మా, నామస్మరణలో ఉంటావు ఎప్పుడు, నామస్మరణ. మీ తల్లి మీ పేరు? నా పేరు తిరుమలేశ్వర్ అండి. ఆరోగ్య రీత్యా బాగోక మంచి దత్తభక్తురాలు ఈవిడ. 12 సార్లు చదువుతాము సిద్ధమంగళ స్తోత్రం అని అనుకున్నానండి. 12 సార్లు చదివాను, ఆరోగ్యం చక్కబడిందండి. అది చెప్పేది కాదు, అలాంటి అనారోగ్యం అనమాట. చక్కబడింది. తర్వాత కూడా మళ్ళీ మా మనవడికి బాగోలేదని 12 సార్లు అనుకున్నానండి. 7 సార్లు అయింది ఇప్పటికి. ఇంకా అంటే 108 సార్లు 12 సార్లు పెట్టుకున్నాను అనుకున్నావు అవునండి కదా. 108 సార్లు 12 సార్లు అలా పెట్టుకుంటాను అనుకున్నారు మీరు? అనుకున్నానండి. అలా కాకుండా 12 సార్లే కాకుండా ఎన్నో పౌర్ణములకి నేను అలాగ సిద్ధమంగళ స్తోత్రం చేశానండి. నేను ఇది కావాలి అని అడుగుతానికి నాకు తెలియదండి, అన్నీ ఆయనే నడిపిస్తారండి ముందు. వెరీ గుడ్ మా, చాలా అద్భుతం. నా ముందు 3 అడుగులు వేస్తూ ఉంటారండి, తర్వాతే నేను నడుస్తానండి. ఆయనే చూసుకుంటారండి అన్ని. నాకు అది కావాలి ఇది కావాలని అన్నో నాకేమీ లోటు కూడా లేదండి. అంటే ఆయన నమ్ముకుంటే భగవంతుని నమ్మకం ఏమీ లోటు ఉండదురా. మీ పేరమ్మా? సుధారాణి. చెప్పరా మీ అనుభవం చెప్పండి. దత్తగురువే నమః. నా అనుభవం అంటే ఈయనకి బాగోలేదండి, హార్ట్ ఓపెన్ చేశారు, ఆయన రక్షించాడు. తర్వాత క్యాన్సర్ వచ్చింది, మళ్ళీ రక్షించాడు ఆయన. నా బిడ్డకి బాగోలేదు, రక్షించాడు. అయితే నేను ఆయన్ని వదలలేదు, భక్తి అన్ని కష్టాలు వచ్చినా ఆయన్ని మాత్రం వదలలేదు. అలా వస్తూనే ఉన్నాను, పారాయణలు చేస్తూనే ఉన్నాను. అయితే నేను ఏమన్నానంటే, నన్ను తీసుకెళ్ళిపోవచ్చు కదా స్వామి, ఎందుకు ఇంకెక్కడ ఉంచావు అని అడిగాను. అడిగితే సెల్లో వెంటనే చూపించారు ఆయన. వెంటనే సెల్ ఇలా ఓపెన్ చేయగానే మాతా మాణిక్యేశ్వరిని చూపించారు, పెద్ద పెద్ద మునీశ్వరులు చూపించారు, జడలతో ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ హిమాలయాల్లో తపస్సు చేస్తున్నారు, వాళ్ళే నా దగ్గరికి రాలేకపోతున్నారు, ఎవరి కర్మలు వాళ్ళు అనుభవించి రావాలి, ఇవన్నీ ఈ జన్మలో అనుభవించే నువ్వు రావాలి, నువ్వు ఇప్పుడు నాలో లేనమైపోవాలంటే నువ్వు రాలేవు అని చెప్పి ఎంతోమంది మునీశ్వరులు నా సెల్లోనే నాకు చూపించారు. మాతా మాణిక్యేశ్వరిని, ఆవిడ చెట్టు మీద ఎన్నో సంవత్సరాలు అవును తెలుసు, భోజనం లేక నా తపస్సు చేసిందంటే ఆవిడని చూపించారు. ఎంతమందో మునుల్ని జడలతో ఉన్నారు, హిమాలయాల్లో భోజనాలు లేకుండా తిండి లేకుండా తపస్సు చేస్తున్నారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళే నన్ను జారలేకపోయారు, నువ్వెక్కడ జారగలుగుతావు అని చూపించారు. అంటే సిద్ధమంగళ స్తోత్రం చదివిన చోట సిద్ధులు అదృశ్యరూపంలో దీవిస్తారు, హస్త కర దర్శనంతో మనకి దర్శనం ఇస్తారు అని చెప్పిందని మీకు చూపించారండి నాకు ఆయన దత్తాత్రేయుల వారు. నిన్ను తీసుకెళ్ళిపోతే ఎలాగమ్మా, నువ్వు ఇంకా అనుభవించాలి, అలాంటి వాళ్ళే నన్ను జారలేకపోతున్నారు. వెంటనే చూపించారండి సెల్లోనే, వెంటనే ఇలా తీయగానే చూపించారు మాతా మాణిక్యేశ్వరిని. పెద్ద పెద్ద ఇంకా మీరు తల్లి చెప్పలేరా? అంటే చెప్తే ఈ తల్లికి మీ పేరు చెప్పండి, నేను చెప్తాను. రమాదేవి. ఆవిడకి ఎన్నో అనుభవాలు ఉన్నాయి, కానీ ఆవిడ మాట్లాడితే కదిలిస్తే ఏడుపు వచ్చేస్తుంది. అందుకని ఆవిడ అనుభవాలు, ఎందుకంటే 1 2 అయితే పంచుకోవచ్చు, ఆవిడకి అనంతం అన్నమాట భగవంతుడి అనుభవాలు. కాబట్టి ఆవిడ ముఖమే చెప్తుంది. చాలా చాలా సంతోషం తల్లి. మీరు పేరు వెంకటలక్ష్మి. చెప్పమ్మా, గట్టిగా చెప్పు, గట్టిగా అరుస్తావు. ఆ పేరు వెంకటలక్ష్మి. ఈ సిద్ధమాల చదవడం వల్ల మీకు ఏమన్నా లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా చెప్పండి. ప్రశాంతంగా ఉంది. నష్టం రాలేదు, ప్రశాంతంగా ఉన్నావు. మీరు తల్లి తులసి భవాని. గట్టిగా చెప్పరా. తులసి భవాని. మైకి లేదు నాన్న, గట్టిగా చెప్పు. నేనేదో మన వాళ్ళు చూడాలని ఏదో చెప్తా ఉంటే మీరు మళ్ళీ కుసుకుస్ అంటే ఎట్టా? చెప్పండి, గట్టిగా చెప్పు. తులసి భవాని అండి పేరు. 41 రోజు పారాయణ పెట్టారండి, ఎవరింటి దగ్గర కూడా మానకుండా 41 రోజు చేయొచ్చు.
ఆ రోజు రేపు పారాయణ అనగా రోజు రాత్రి మా చెల్లికి చాలా సీరియస్, అట్లా చనిపోతుందని అన్నారు. అది స్వామి కాపాడారు. స్వామి కాపాడారు. అన్నాడు పారాయణం జరిగింది, బాగానే ఉంది. అసలు ఏడిపోద్దు నాన్న. ఇవన్నీ మనం సంతోషంతో 10 మందికి అందించి ఆ స్తోత్రాన్ని మనం అందించాలి కదా. కాబట్టి మీకు జరిగిన అనుభవాల్ని భగవంతుడు కాపాడిన ఏడిపే, కాపాడుకున్న ఏడిపోతే ఎట్లా అంటే మీది ఆ ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు మీవి. అర్థమైంది? అది ఏడుపు అందదాన్ని. ఇందాక ఈ తల్లి చెప్పలేదంటే ఆవిడది ఆనంద బాష్పాలు అనమాట ఆవిడవి. అలాగా వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఎంతో అత్యంత అద్భుతంగా ఆ సిద్ధమంగళ స్తోత్రాన్ని చదువుతున్నారండి. అలాగే పైకి లేనాను ఒకసారి నీ అనుభవాలు చెప్పు, నీ పేరు చెప్పు నాన్న. నా పేరు పద్మావతి అండి. ఇక్కడ చండీగఢ్ ద్వారానే ఇక్కడికి వచ్చాం మేము పారాయణానికి. ముందు మా అమ్మగారు వచ్చారు, అమ్మతో పాటు మేము కూడా వచ్చాము. అంటే చదువుతున్న దగ్గర నుంచి ప్రశాంతంగా అనిపిస్తుంది, రిలాక్స్గా. ఏ పనులు ఉన్నా దాని అంతటికి అవే జరిగిపోతున్నాయి. అంటే ఇది జరగాలని అనుకోవడం కాదు, ఇది అవుతుంది, ఇది బాగుంటుంది కదా అని అనిపించే లోపల అది జరుగుతుంది. చాలా అద్భుతం నాన్న. వీళ్ళందరూ చూసారు కదండి. వీళ్ళందరూ చాలా సిద్ధమంగళ స్తోత్రంతో మునిగి తేలుతున్నారండి. అంటే వీళ్ళందరికీ అమృతమే దొరికింది శ్రీ గురుని స్తోత్రమది, వేదములే పఠింప శ్రీపాదారాజమణి, శ్రీపాదారాజమణి. ఇంకా మా సుజాతమ్మ ఈవిడేమైనా చెప్పుద్దేమో 2 మాటలు సిద్ధమంగళ స్తోత్రం గురించి. ఎందుకంటే రోజు మన ఆన్లైన్ క్లాసులు వీళ్ళందరూ కూడా వింటారండి. ఈ ఆన్లైన్ క్లాస్లో కూడా మనం రోజు 3 నుంచి 4 చెప్పే క్లాసులో ఇక్కడ వీళ్ళు కూడా ఒక 3-4 ఉన్నట్టున్నారు చేబ్రోల నుంచి. వీళ్ళందరూ కూడా వింటారు. అలాగే సుజాతమ్మ, నువ్వు చెప్పరా, సిద్ధమంగళ స్తోత్రం చాలా సంవత్సరాలుగా చేస్తున్నావు, నీ యొక్క అనుభవం ఏంటి చెప్పు బంగారు తల్లి. మా గుడివాడండి, చేబ్రోలు కాదు. అంటే కష్టము ఏదో సుఖం ఏదో తెలియని స్థితికి తీసుకొచ్చారమ్మా. అదే అనుభవం. కష్టం అంటే తెలీదు, సుఖం అంటే తెలియదు, రెండిటికి తటస్థంగా ఉన్నారు. తేడానే తెలియకుండా అయిపోయింది. అంటే ఆవిడకి ప్రతిరోజు సంతోషమేనంటండి. అలాగని బాధ సంతోషం 2 సమంగా స్వీకరించే స్థితికి ఆ దత్తుడు తెచ్చాడు. అంతేనా? ధైర్యాన్ని. అంటే ధైర్యాన్ని కాదు, ఆవిడకి ఏమీ లేదు, ఆ స్థితికి తీసుకొచ్చారు. సుఖం వచ్చిన రోజు సేమ్ ఒకటే, బాధ వచ్చిన రోజు ఒకటే అనమాట. చాలా చాలా ఇదిరా. ఇంకా మా విజయమ్మ ఎక్కడుంది చెప్పరా. మా విజయమ్మ కూడా చాలా అనుభవాలు ఉన్నాయి, తను కూడా గుడివాడే. చెప్పు నాన్న. నాకు నేను పారాయణం మొదలుపెట్టిన తర్వాత మా అమ్మాయికి జాబ్ వచ్చింది. రోజు చదువుతాను సిద్ధమంగళ స్తోత్రం. నాకు కూడా అంతే, ఎవరి మీద మమకారం లేదు, ఎవరి మీద. అది కరెక్ట్, నాకు తెలుసు. అంతా ఒకటే. అది వీళ్ళందరూ ఆ స్థితికి చేరారండి. ఇంకా మా కుమారుని చూడండి, ఈవిడైతే ఇంకా అతీత స్థితికి వెళ్ళిపోయిందండి. ఈవిడికి ఒంట్లో బాగాలేనప్పుడు శంబల గ్రామాన్ని తీసుకెళ్ళాడంటండి శ్రీపాద స్వామి. అత్యంత అద్భుతం అనమాట. ఈవిడ స్టోరీ వింటే ఇంకా అసలు స్వామి అంటే అంత దీంట్లో కూడా కోమాలో కూడా అలాంటి శంబల గ్రామం తీసుకెళ్ళాడా అని మనకి ఆశ్చర్యం కలుగుతుందండి. ఈమె సిద్ధమంగళ చదువుతుంది, ఈవిడ మాటల్లో మనం విందాం. చెప్పమ్మా. ఏందమ్మా, సెకండ్ వేవ్లో కోవిడ్ వచ్చింది నాకు. అప్పుడు బాబానే ఇంక ఏదైతే మీరు ఏం చేసినా మీదే భారం అనుకున్నాను. ఆయన అట్లా తీసుకెళ్ళి అట్లా కోమల ఐసీలో పెట్టే రూమ్లో పెట్టకుండా శంబల్లో పెట్టి మళ్ళీ పంపించారనమాట ఇంటికి. ఇంకొకసారి ఎప్పుడైనా నేను వీడితో ప్రత్యేకించి ఇంటర్వ్యూ తీసుకొని మీ అందరికి పంచుతాను. చాలా అత్యంత పెద్ద లీల అన్నమాట ఆ లీల. అందుకని ఈ పెద్ద లీలను వాళ్ళందరినీ ఒక్కొక్క యూట్యూబ్లో పెట్టి మీ అందరికీ అందించాలనేది నా కోరిక. చెప్పమ్మా. ఇంకేదైనా కష్టమైనా సుఖమైనా ఆయనదే భారం. ఆయన్ని ఎట్లా నడిపిస్తే అట్లా నడుస్తూ నా ఇదనమాట. ఏదైనా పొద్దుటే లెక్కగానే కూడా ఆయనకే చెప్తా, ఈరోజు నీదే బాబా, ఎట్లా జరిపిస్తారో. నాకు కష్టమైన ఒకటే, సుఖమైన అసలు నాకు ఇంకా కష్టం అనేది అసలు నాకు ఏమీ కనిపించదు. చాలా హ్యాపీగా ఉంటాను నేను. కాబోయ్ మీలా స్థితికి రావాలని మేము ఎంత చేయాలో. ఈవిడ పద్మావతి గారు, హనుమాన్ జంక్షన్. ఈవిడ కూడా మన ఆన్లైన్ క్లాస్లో ఉంటుంది. అలాగే సిద్ధమంగళం చదువుతోంది. నేను చెప్పినప్పటి నుంచి శ్రీపాదవుల చరితామను చదువుతోంది. చాలా అత్యంత అద్భుతమైన లీలలు. మీ మాటల్లో 1 నిమిషం చెప్తాలి. అది సహట మార్గంగా అన్నీ ఒక్కొక్కటి సమస్యలన్నీ తీరుతున్నాయి, ఒకటి తీరుతున్నాయి. అంటే అంత భగవద్భక్తులు మునిగి, అంటే స్వప్న దర్శనాలు కూడా మీకు ఇచ్చారని నాతో పెంచుకున్నారు. కాబట్టి ఈవిడ కూడా ఇట్లా 1 నిమిషంలో చెప్పే ఇది కాదు, ఆవిడది కూడా సపరేట్గా ఒక వీడియో చేయాల్సిందే. కాబట్టి ఇదిగోండి చూడండి, వీళ్ళందరూ చక్కగా అత్యంత అద్భుతంగా ఈ గ్రూప్లో
అంటే ఈ ఊర్లో వీళ్ళందరూ పారాయణ చేసుకుంటున్నారు. నిజంగానే వీళ్ళందరి ముఖాలు చూసినా కూడా మనకి కర్మలు పోతాయేమో, అంటే మనకన్నీ అన్నం నా కర్మలు పోతాయేమో నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అలాగే అత్యంత ముఖ్య వ్యక్తి మా దిలీప్ ఉన్నాడు. మా దిలీప్ కూడా ఎందుకంటే అత్యంత సేవకుడు అండి. నిజంగా అందరికంటే ముందు ఈయందే ఇంటర్వ్యూ చేయాలి నేను. అసలు నా కోసం అంతా ఇంట్లో సేవ చేసుకొని సిడీలో ఏంటి, గుడివాళ్ళు ఏంటి, నేను ఎక్కడ ఉంటే ఆ అమ్మ దగ్గరే ఉంటాడనమాట. ఈ అబ్బాయికి దత్తుడు గురించి ఎవరూ తెలియదు. సిద్ధమంగళ స్తోత్రం కూడా ఈరోజు అత్యంత అద్భుతంగా చెప్తాడు. ఒకసారి నీ అనుభవం చెప్పు దిలీప్, చెప్పమ్మా, చెప్పు. నీకేం జరిగింది చెప్పమ్మా. నీళ్ళమ్మంటే పాలేస్తాడు. సరే, ఇదిగో ఈ అబ్బాయి కూడా సిద్ధమంగళ స్తోత్రం ఉన్న దత్తుడు అనేది తెలియదండి. కాబట్టి బాబా మాత్రమే తెలుసు, బాబా సేవ మాత్రమే తెలుసు. అయితే బాబానే నా దగ్గరికి పంపించాడండి ఈ అబ్బాయిని. కాబట్టి ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క అనుభవం అమ్మ మనకి. కాబట్టి సిద్ధమంగళ స్తోత్రం చదివిన చోట సిద్ధులు అదృశ్యులు మనల్ని దీవిస్తారు అనేదానికి ఇంతకన్నా మనకి ఇంకేమైనా నిదర్శనం కావాలా? కాబట్టి మీ అందరూ కూడా సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతిరోజు చెయ్యండి. ఆ యొక్క దత్తానుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై గురుదేవ దత్తకి జై.